ఆది సంభవునకు ఇదే మన సుమానహారతి అమర ప్రేమకు ఇదే అనురాగ హృదయాల హారతి రండి సంతోషగానాలతో స్తుతులర్పించెదము స్వాగత గీతం పాడుతూ పరంధాముని పూజలు చేయుదుము ఆ విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం పవిత్రాత్ముని ప్రేమ సమాగం త్రియేక దేవుని సంగమయోగం ఈ బలియాగం మానవ రక్షణ యోగం ఈ బలియాగం మానవ రక్షణ యోగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం ఆ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ
సగసని దని సా ని సని గ మదని దని గ మగ మద మగ మగ సగమ సగసని దని సా దని గ మదని దని గ మగ మద మగ మగ సగమ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ పరంధాముని పరమ రహస్యం కన్నుల ఎదుటే నిలిచే వేళ ఈ వేళ విశ్వ కళ్యాణ పూజ వేళ మనుషులను మరులు చేసి అనురాగ వేళ మనుషులను మరులు చేసి అనురాగ వేళ పాల్గొనరావండి ఏ దివ్య పూజలో పరవశ హృదయంతో ప్రభు క్రీస్తుని హర్షింప పాల్గొనరావండి ఏ దివ్య పూజలో పరవశ హృదయంతో ప్రభు క్రీస్తుని దర్శింప విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం సగసని దని సా ని సని గ మదని దని గ మగ మద మగ మగ సగమ సగసని దని సా ని సని గ మదని దని గ మగ మద మగ మగ సగమ నాడు మోషేను పిలిచి రక్షణ యాత్రని సాగించి కరుణత ప్రజలను కాచిన దేవుడు ప్రేమత మనలను కావగా తానే స్వయముగా చేసే కారుణ్య బలిది తానే స్వయముగా చేసే కారుణ్య బలిది పాల్గొనరావండి ఈ దివ్య పూజలో పరవశ హృదయంతో ప్రభు క్రీస్తుని దర్శింప పాల్గొనరావండి ఈ దివ్య పూజలో పరవశ హృదయంతో ప్రభు క్రీస్తుని దర్శింప విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. గురు పట్టాభిషేక గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్న మన ప్రియతమ పీఠాధిపతులు శ్రీ 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 గణగోవింద్ జోజి గారికి, మన మేత్రాసన మోన్సిన్యూర్ ఫాదర్ ఆరోగ్యం గారికి, గుంటూరు మేత్రాసన మోన్సిన్యూర్ పుట్టి సుందర్రాజు గారికి, మరియు ఇక్కడికి తెంచిన గురువులకు, కన్యాశ్రీలకు, బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ మరియు మన గ్రామ ప్రజలందరికీ కూడా ఈ దివ్య పూజా బలికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మన పాలక పునీతులైన పునీత జోజప్ప గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాము. జోజప్ప గారు దేవునిచే మనకు ప్రసాదింపబడిన ఒక గొప్ప వరం. గత 102 సంవత్సరాలుగా ఈ గ్రామం ఆవిర్భవించిన సందర్భము నుండి కష్టములలో, నష్టములలో, బాధలలో, ఇక్కట్లలో, అన్ని సమయాలలో మనం అర్థించగానే మన చెంతకు చేరి దైవ సాన్నిధ్యములో ప్రార్థన చేస్తూ కాపాడుతూ వచ్చి ఉన్నారు. అందువలన ఈనాడు మనం మొట్టమొదటగా దేవాది దేవునికి
కృతజ్ఞతలను స్తుతులను హృదయపూర్వకంగా చెల్లిస్తూ మన కాపరి మేపరి పాలకుడైన పునీత జోజప్ప గారికి ఘన నివాళిని అర్పించవలసి ఉన్నది. ఈ దివ్య విందులో మన బిషప్ గారిని మరియు మోన్సిన్యూర్స్ ఇద్దరిని, వచ్చిన గురువులను, కన్యాస్త్రీలను మరియు ఈ దివ్య పూజా బలిలో పాల్గొనబోయే ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున హృదయపూర్వకంగా అర్థించే విషయం, రానున్న సంవత్సరం దేవుడు పునీత జోజప్ప గారి యొక్క పాలనలో మన గ్రామాన్ని హేరాళముగా ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో, ఐక్యతతో, చక్కని వర్షాలతో, పాడి పంటలతో, కావలసిన సకల అనుగ్రహాలతో దీవించి కాచి కాపాడమని మనం జోజప్ప గారి ద్వారా దేవుని వేడుకునే సందర్భం. మొట్టమొదటగా కృతజ్ఞతాస్తుతులను మనకు చేసిన మేలులకు గాను, రెండవదిగా రానున్న సంవత్సరం కాచి కాపాడుకమని అర్థించే సమయం ఈ దివ్య పూజా బలి సమయం. పండుగలో ప్రధానమైన సన్నివేశం, ఆధ్యాత్మిక సన్నివేశం దివ్య పూజా బలి. కాబట్టి మరి ఒకసారి అందరినీ ఈ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ నేను చెప్పిన రెండు విషయాలని, దేవునికి కృతజ్ఞతను, రెండవది కాచి కాపాడమని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ, గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్న గురు పట్టాభిషేక గోల్డెన్ జూబిలీ జరుపుకుంటున్న మన ప్రియతమ మేత్రానులు గణ గోవింద్ జోజి గారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించమని వేడుతూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన మోసిగ్నోర్ ఆరోగ్యం, గుంటూరు పీఠానికి పీఠ మోసిగ్నో ఫాదర్ పుట్టి సుందర్రాజు, మన విచారణ గురు ఫాదర్ రాయప్ప, పూజ్య గురువులారా, కన్యాశ్రీలారా, జ్ఞానబిడ్డలారా, ఈరోజు మన తల్లి అయిన తిరుసభ పునీత జోజప్ప గారి పండుగను కొనియాడుతూ ఉంది. అదే పండుగను మనము ఈరోజు మన గ్రామ పండుగ కూడా మనం కొనియాడుతూ ఉన్నాము. మన భీమనపల్లి గ్రామానికి పునీత జోజప్ప గారిని పాలకుడుగా ఎన్నుకున్నాము. తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆ పునీత జోజప్ప గారిని మనం పూజిస్తూ తర్వాత గౌరవిస్తూ ఉన్నాము. ఇటువంటి సందర్భాన ప్రియమైన జ్ఞానబిడ్డలారా, మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అనేక ప్రాంతాల నుంచి బంధువులు, మిత్రులు వచ్చి ఉన్నారు. ఎంతో సంతోషంగా అందరూ కలుసుకొని ఆనందంగా గడుపుతున్నాము. ఇటువంటి సందర్భాన మనము ఆ ఆనందమే కాదు, ఆత్మీయ ఆనందం కూడా పొందాలి. అంటే ప్రతి సంవత్సరం కూడా పునీత జోజప్ప గారు మనందరూ కూడా ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చేయవలసింది, ఎంతవరకు మన జీవితాలలో, మన కుటుంబాలలో మనము ఆ యొక్క సందేశాన్ని మనము పాటిస్తూ ఉన్నాము. పాలకుడు అని చెప్పి అంటున్నాము, కాపరి అని చెప్పి అంటున్నాము. కాబట్టి అటువంటి పాలకుడి యొక్క అడుగుజాడలు ఎంతవరకు నడుస్తామనేది మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. పునీత జోజప్ప గారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వారు మరియమాతకి ఒక చక్కటి భర్త, ఆదర్శవంతమైన భర్త, బాలయేసునకు ఒక మంచి ప్రేమ గల తండ్రి, తర్వాత మనందరికీ ప్రజలందరికీ మనందరికీ కూడా ఒక విశ్వాస జీవితాన్ని జీవించిన వ్యక్తి. కాబట్టి అందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి వాళ్ళు. కాబట్టి మనందరూ కూడా ఈరోజు మీరు కూడా ఒక భర్తగా ఏ విధంగా ఉంటూ ఉన్నారు, తర్వాత ఒక తండ్రిగా బిడ్డలకు ఏ విధంగా ఉంటూ ఉన్నారు, తర్వాత మన క్రైస్తవ జీవితంలో ఎంతవరకు మీ కుటుంబంలో మీ బిడ్డలకి మీరు ఆదర్శవంతంగా ఉంటూ ఉన్నారు
అనేది మనం ప్రశ్న వేసుకొని ఈరోజు ప్రత్యేకంగా జోజప్ప గారిని ప్రార్థన చేద్దాము. ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా జీవించటానికి మమ్మల్ని కూడా నడిపించండి. మీ తిరు కుటుంబం మాదిరి మా కుటుంబాన్ని కూడా నడిపించే శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క విశ్వాసాన్ని దయచేయమని చెప్పని ఆ పునీతుడిని ప్రార్థన చేసుకుందాము. ఇప్పుడు మనం చేసిన తప్పులు తలంచుకుంటూ ఆ కృపగల దేవుని పాప మన్నింపు కోరుకుందాము. దైవమా దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, దయచూపి నన్ను మన్నించుమా, కను పాపను కమ్ముకున్న కన్నీటితో, గాలి వలె వెదకి నిన్ను చేరుకుంటిని, దైవమా నా ప్రాణదానమా, దైవమా దైవమా నా ప్రాణదానమా. పాపాత్ముడైన నేను సహనము కోల్పోతిని, వివేకమును వేడి అవివేకి నైతిని, పాపాత్ముడైన నేను సహనము కోల్పోతిని, వివేకమును వీడి అవివేకినైతిని. నీ జ్ఞానమెరిగి నీ చెంతమునిగి వినయాన నిన్ను అర్పించితి, నీ జ్ఞానమెరిగి నీ చెంతమునిగి వినయాన నిన్ను అర్పించితి, దైవమా దైవమా నా ప్రాణదానమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన బిడ్డలారా, ఈరోజు ఇంకోటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. మీ విచారణ గురువు ఫాదర్ రాయప్ప గారు గురువై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. వారు వెండి జూబ్లీ జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు కూడా చిన్న ప్రార్థన చేయండి. తర్వాత వారు కూడా చెప్పారు, అంటే నేను గురువై 50 సంవత్సరాలు. ఈ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నేను కూడా బంగారు జూబ్లీ, స్వర్ణ జూబ్లీ ఆ సంవత్సరంలో ఉన్నాము. దేవుడు నన్ను అభిషేకించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. ఈ 50 సంవత్సరాలు కూడా నేను తీసుకున్నట్లయితే గురుత్వ జీవితంలో 22 సంవత్సరాలు మేత్రాన్లుగా గడిపాను, పూర్తి చేసుకున్నాను. 27 సంవత్సరాలు గురువుగా, ఒక విచారణ గురువుగా పనిచేశాను. కాబట్టి ఈ 50 సంవత్సరాలు కూడా దేవుడు అటుపక్క మరియ తల్లి అనేక విధాలుగా ప్రతి నిమిషం కూడా కాచి కాపాడుతూ వచ్చారు. అందుకని నేను ఈరోజు ఆ మరియ తల్లికి భగవంతుని కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను. ఫాదర్ గారు చెప్పినట్లు నాకు చిన్న ప్రార్థన చేయండి.
వారి కొరకి నా కొరకు కూడా చిన్న ప్రార్థన ఏం లేదు. దేవుడా, భగవంతుడా, బిషప్ కానీ లేదా ఫాదర్ని కానీ దీవించండి. అదే చాలు, అదే పెద్ద దీవెన. కాబట్టి అది ఒక తెలియచేస్తూ ఉన్నాము. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతము నా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము నిన్ను పొగడెదము, నీ దయనే కోరెదము. నవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము, మేము పొగడెదము, నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. జనకైక సుతుడా, జనకైక సుతుడా, దేవుని గోవి పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనకైక సుతుడా, ఏలినవార, దేవుని గొర్రె పిల్ల, తాకుమయ, మము తాకుమయ, మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, మేము గణపరచెదం. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమలు పవిత్రాత్మతో నిండువారా. పరిశుద్ధ ప్రభువా, మహోన్నత దేవా, సతతము స్తోత్రమయా. మా ప్రభువా తండ్రి మహిమలో పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం, నిన్నే మేము గణపరచెదం. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుండి 5వ వచనం వరకు,
మరియు 12 నుండి 14 మరియు 16వ వచనం వరకు. ప్రభువు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభువు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసెదను. అతని ఏలుబడిని ధృవపరచెదను. అతడు నాకు మందిరమును నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను నీ అనుయునికి తండ్రిని అయ్యెదను. అతడు నాకు కుమారుడు అగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లు శిక్షింతును. నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నలమనును. నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. వస్త్రము ఓలి వెలుగును కప్పుకొని ఉన్నాడు. తేలిపరచినట్లు ఆకాశమంతా నిండి ఉన్నాడు. వస్త్రము ఓలి వెలుగును కప్పుకొని ఉన్నాడు. తేలిపరచినట్లు ఆకాశమంతా నిండి ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. జలములలో ఆయన తన గలులను వేసి మేఘములను తన వాహనముగా చేసెను. ఆయన తన గదులను వేసి మేఘములను తన వాహనములో చేసెను. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తన దూతలుగా చేయుచున్నాడు. వాయువులను తన దూతలుగా చేయుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా ధ్యానమా ఆయనను ప్రస్తుతించుము. రెండవ పట్టణము. పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ నుండి గ్రహింపబడినది. 3వ అధ్యాయము 17వ వచనము మరియు 4వ అధ్యాయము 1వ వచనము.
మన మర్త్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సుమాతృకను అనుసరించుచు వారిని కనిపెట్టి ఉండుడు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పి ఉంటిని, కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. వారికి దేహవాంఛలే దైవము కనుక తుదకు నరకమే వారికి నివాసము కాగలదు. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువును అగు యేసుక్రీస్తు రాకకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనులమగు మన మర్త్య శరీరములను ఆయన మన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును రోబర్చుకును గల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతయో ప్రియులు. మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియ సోదరులారా, ప్రభువునందల మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కాపరిని నే మంచి కాపరిని మంచి కాపరిని నే మంచి కాపరిని నా గొర్రెల కోసం ప్రాణము సహితము దారవోయుదును. నా గొర్రెల కోసం ప్రాణము సహితం ధారవోయుదును. ఒకే మందగా ఒకే కాపరిని అనుసరించుదా. ఒకే మందగా ఒకే కాపరిని అనుసరించుదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ఏలినవారా, మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఏటిదనా, ఆయన తల్లి మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయించటమైనది. వారిరువుకు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనేను. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనేను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యేసేపు, దావీదు కుమారుడవగు యేసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఏలయనా ఆమె పవిత్రాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలయనా 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 ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన వారి ప్రజలను పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలచెదరు. ఆయనను ఇమ్మానుయేలు అని పిలచెదరు అని ప్రవక్త ప్రభువు పల్కినది నెరవేరునట్లు ఇది అంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము.
దేవుడు మనతో ఉన్నాడని అర్థము. నిదుర నుండి మేల్కొనినా యేసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించునంత వరకు ఆమెతో అతనికి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టెను. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టెను. ఇది క్రీస్తు శుభవార్త. ఇది క్రీస్తు శుభవార్త. ఇది క్రీస్తు శుభవార్త. సర్వేశ్వరునికి వందనములు. భీమనపల్లి గ్రామం చూస్తున్నప్పుడు, అంటే నేను ప్రదక్షిణలో వస్తూ ఉన్నప్పుడు ఊరు బయట నుంచి విచారణ గురువు పెద్దలు వాళ్ళతో కలిసి వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఇంటిలో కూడా ఏదో హడావిడి, పండగ హడావిడి చూచాను. బంధువులు, మిత్రులు, తర్వాత అందరూ కూడా ఎంతో సంతోషంగా గడపడం అనేది చూడటం జరిగింది. పండుగ అనేది అందరికీ సంబరమే. ఇటువంటి పండుగ సందర్భాల్లోనే అందరం కలుసుకుంటూ ఉంటాము. కాబట్టి ఇటువంటి సందర్భాన్ని మరి ఒకసారి మీ అందరికి కూడా వేరే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. అందరు కూడా పండుగ శుభాకాంక్షలు. పునీత జోజప్ప గారి పండుగ సందర్భాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఒకసారి కూడా మన విచారణ గురువు రాయప్ప గారు కూడా గురువై 25 సంవత్సరాలు మీ మధ్య ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు. హడావిడి రాయప్ప గారు కూడా రాయప్ప నాతో చెబుతూ, తండ్రి గారా ఈరోజు జూబిలీ జరుపుకుంటూ ఉన్నాను. భీమనపల్లి గ్రామంలో అనేక మంది గురువులు ప్రజల సమక్షంలో జరుపుకుంటున్నా చెప్పన్నారు. తప్పకుండా రావాలి. 2 నెలల ముందు నుంచి మాతో చెబుతూ వచ్చారు. తప్పకుండా నాకు యాక్చువల్ ఈరోజు వేరే ప్రోగ్రాం ఉన్నది, కానీ అది క్యాన్సిల్ చేసి తర్వాత ఈరోజు ఇటువంటి వేడుకలలో పాలు పంచుకుంటానికి వచ్చాను. చాలా సంతోషం. పునీత జోజప్ప గారి పండుగ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము. ఈ మధ్య నేను ఒక చాటికి పోయినప్పుడు ఒక చిన్న మఠానికి పోయాను. ముస్లోళ్ళ మఠానికి పోయినప్పుడు ఎక్కువగా ముస్లోళ్ళ మఠాలలో ఇక పునీత జోజప్ప గారి స్వరూపాన్ని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సరే, నేను అక్కడికి పోయిన అటువంటి ముస్లోళ్ళ మఠానికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఏదైనా ధర్మం చేయటానికి వస్తుపోతూ ఉంటారు. కానీ అక్కడ పోగానే ఆ జోజప్ప గారి స్వరూపానికి చేతులకి, పునీత జోజప్ప గారి స్వరూపం చేతులకి, కాళ్ళకి అనేక చిట్టీలు కట్టించారు. అనేక చిట్టీలు చేతికి, వేళ్ళకి, కాళ్ళకి అంతా కూడా. తర్వాత సిస్టర్ని అడిగాను, ఏంటి సిస్టర్ పునీత జోజప్ప గారి ఒంటి నిండా కూడా ఈ విధంగా అనేక చిట్టీలు ఎందుకు, ఏంటి అని చెప్పి అడిగినప్పుడు చెప్పారు, అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రజలు ఆ ముసలి వారిని చూడటానికి. తర్వాత జోజప్ప గారు కూడా పెద్ద ప్రాయం కాబట్టి, అంటే అక్కడ మఠాన్ని కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా సాయం చేయాలని అనేక కోరికలతోని వాళ్ళు వచ్చి ఆ కోరికని ఆ చిట్టులు రాసి జోజప్ప గారి చేతి కడుతూ ఉన్నారని చెప్పన్నారు. చాలామందికి కూడా ఆ కోరిక నెరవేరుతూ ఉన్నాయని చెప్పన్నారు. తర్వాత వచ్చి కూడా వాళ్ళ తర్వాత ఆ ముసాల్ మఠానికి అది సాయం చేస్తూ ఉంటారని చెప్పారు.
ఇది ప్రియమైనది. ఈ యొక్క సంఘటన చూస్తున్నప్పుడు ఇక్కడే కాదు, చాలా చోట్ల కూడా మన పుణ్య జోజప్ప గారు అంటే ఏదో సరే ఎక్కువ మనము మరియమ్మ గారిని పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తుంటాం, పండుగలు జరుపుకుంటూ ఉంటాము. ఎక్కువగా మరియమ్మ గారి పండుగలు, తర్వాత యేసు ప్రభు పండుగలు చూస్తూ ఉంటాము. అదే మనకి యేసు ప్రభు దేవుడు అయినప్పటికీ చాలా అసలు ఎక్కువగా మనము యేసు ప్రభు పండుగల కంటే మరియమ్మ గారి పండుగలు ఎక్కువ మనము కొనియాడుతూ ఉంటాము. తర్వాత జోజప్ప గారి పండుగని, తర్వాత అంతోని వారి పండుగ మనం చూస్తూ ఉంటాము. కానీ జోజప్ప గారిని, పునీత జోజప్ప గారిని మనం చూస్తున్నట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవునికి దగ్గరగాను వ్యక్తుల్లో మరియమ్మ గారి తర్వాత పునీత జోజప్ప గారిని చెప్పగలుగుతాము. మరియ తల్లి యేసు ప్రభుని, ఆ దేవుణ్ణి గర్భాన మోసింది. అంటే మా జోజప్ప యొక్క పునీత జోజప్ప గారికి ఔన్నత్యాన్ని మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మరియ తల్లి తన గర్భములో యేసు ప్రభుని మోసింది. పునీత జోజప్ప గారు తర్వాత చేతుల్లో మోసి పెరిగే వరకు కూడా ఎన్నో వాడిని కాచి కాపాడుతూ వచ్చారు. తన చేతుల్లో మోసారు. ఆ దేవుణ్ణి స్పర్శించే భాగ్యం, స్పర్శ అంటాము. తర్వాత అనేక విషయాలు నేర్పించారు. తర్వాత తన రకరకాల సహాయపడ్డారు. అంతటి భాగ్యాన్ని జోజప్ప గారు పొందారంటే మనకి నిజంగా ఆశ్చర్యపడాలి. దేవుడు ఎన్నుకున్నారు అతను. ఈరోజు మనం విన్నాం 3వ పాఠంలో దేవుడు ఎన్నుకున్నారు. ఒకటి మనం వింటున్నాము. ఆ మత్తయి సువార్త గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో చక్కగా అంటున్నారు. ఏంటి? మనం ఒక వాక్యం వింటున్నాము. సరే, ఎప్పుడైతే మరియమ్మ గారు గర్భవతి అయింది తెలిసిందో, సరే ఆమెను భార్యగా స్వీకరించమన్నారో, ఎప్పుడైతే అనుమానపడుతున్నాడో, ఒకటే అక్కడ ఏంటి మనం వింటున్నాము? అతడు నీతిమంతుడు అగుటచే మరియమ్మ గారిని మరియని భార్యగా స్వీకరించాడని చెప్పి అంటున్నాము. నీతిమంతుడు అగుటచే అంతటి ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఎన్నుకున్నారంటే, దేవుడికి ఎంత తన మీద నమ్మకం ఉంటేనే, ఎంత మంచి గొప్ప వ్యక్తి అయితేనే, దేవుడు అతన్ని నిజంగా తనని ఎంత విశ్వసిస్తేనే దేవుడు ఆ విధంగా అనాలి ఆ మాటలు. అంటే ఏంటి? అది నీతిమంతుడు అని చెప్పని ఆ విధంగా ఒక దేవుడు తండ్రిగా ఉండటానికి, సాకుడు తండ్రిగా ఉండటానికి ఎన్నుకున్నారంటే మామూలు విషయం కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయితేనే. కాబట్టి ఈరోజు మనంతా కూడా ముఖ్యంగా మన గ్రామం, మీరు ఆ పునీత జోజప్ప గారిని ఒక పాలకుడిగా మీ గ్రామానికి ఎన్నుకున్నారు. సరే, జోజప్ప గారి వివాహం అయింది. తను ఒక భర్తగా మారాడు. మరియ తల్లికి ఒక భర్తగా మారాడు. తర్వాత రెండవది తను బాలజేసుకు తండ్రిగా మారాడు. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా ఒక విశ్వాసపాత్రుడుగా, ఒక మార్గ చూపర విశ్వాస జీవితాన్ని జీవించిన వ్యక్తి, మనందరూ కూడా మార్గాన్ని చూపించే వ్యక్తి అని చెప్పని మనకి రోజు మనకు తెలుసుకోవాలి. కాబట్టి తన ఒక భర్త ఆయన మంచి ఆదర్శవంతమైన భర్త మరియమ్మ గారికి. మనం ఎప్పుడైనా సినిమా ఎక్కడ చదివామా? ముఖ్యంగా కుటుంబాలు ఈరోజు చూస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలుగా చూస్తున్నాము. అంటే ఏంటి? ఈనాటి పరిస్థితులను చూస్తున్నట్లయితే, ఈనాటి పరిస్థితులు, కుటుంబాలు రకరకాలుగా మనం విడిపోవటం కాదు కానీ రకరకాల కుటుంబాలు చూస్తున్నాం. అనేక సమస్యలతో కూడుకున్న కుటుంబాలను చూస్తున్నాము. ఎందుకంటే సరే కొన్నిసార్లు కుటుంబాలు ఉద్యోగపరంగా బయటకు పోతూ ఉన్నారు. అంటే ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటారు. అంటే గ్రామాల్లో అయితే పర్వాలేదు, గ్రామాల్లో అంతా వ్యవసాయదారులు కాబట్టి పని చేసుకుంటారు కాబట్టి కలిసి ఉంటూ ఉంటారు కుటుంబం, తల్లి, భార్య, భర్త, పిల్లలు గ్రామాల్లో. కానీ ఉద్యోగపరంగా చూసినట్లయితే అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకున్న తర్వాత అందరు ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబాలు అనేవి భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట చూస్తూ ఉంటాము. కుటుంబమే, కానీ ఆ కుటుంబ జీవితాన్ని మనం చూడలేకపోతుంటాము.
అందుకనే కొన్ని కుటుంబాలు, అటువంటి కుటుంబాలు కూడా ఎంతవరకు చూడండి, చాలా వరకు కూడా సమస్యలతో కూడుకొని పోవడం చూస్తున్నాము. భర్త భార్య మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు, ఈ విధంగా బయట రకరకాలుగా జీవించే కుటుంబాలు కొంచెం విడిపోవడం జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు వస్తుంటారు, విడాకులు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉంటారు. కానీ జోజప్ప గారు ముఖ్యంగా విడాకుల సమస్య తీసుకున్నట్లయితే, మరియమ్మ గారికి భర్త, బాలజేసుకు తండ్రి, అదొక కుటుంబము. ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మరియమ్మ గారిని, జోజప్ప గారిని తీసుకున్నట్లయితే, మరి ఎప్పుడైతే మరియ మాత, ఆ మరి తల్లి గర్భవతి అని తెలిసినప్పటికీ ఇంకోరైతే విడిచిపెట్టేవాళ్ళు, ఆమెను విడిచిపెట్టేవాళ్ళు. కానీ అతను ఏంటంటే ఒక నీతిమంతుడు, అందుకని స్వీకరించాలని చెప్పంటున్నారు. అట్లానే కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా ప్రేమ దేవుని బిడ్డల తనకు అనుమానం ఉన్నది, ఎందుకు ఆ గర్భం అంటే అది అట్లా సమస్యలు ఉన్నప్పుడు, గర్భవతి అయింది చెప్పన్నప్పుడు. కానీ కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు ఆ విధంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ పునీత జోజప్ప గారి మాత్రం ఆ తలంచే ఆ యొక్క అవకాశం అనుకుంటుందా? పునీత జోజప్ప గారి మనం కూడా దైవ దృష్టితో కుటుంబ సమస్యలు ఉన్నాయి, వస్తాయి. కానీ ఎంతవరకు మనం ఆ దైవ జ్ఞానంతో భార్యాభర్తలు ఏ విధంగా సరి చేసుకుంటూ ఉంటారు, ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు, ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఏం లేదు, కొన్నిసార్లు చూస్తే దెబ్బలు కొట్టడం. ఎందుకు? స్త్రీ ఏం చేయలేదు. కొన్నిసార్లు అంతకపోతే విడాకులు అవి చూస్తుంటాము. అటువంటి మనం చాలా వరకు మనం చూస్తుంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, విశ్వాసనీయత లేకపోవటం. జోజప్ప గారు విశ్వాసనీయత నమ్మాడు జోజప్ప గారు. సో మరియమ్మ గారు ఆ విధంగా ఉన్నప్పటికీ సరే, దేవుని అనుగ్రహం వలన, పవిత్రత అనుగ్రహం వలన గర్భం తెలిసినప్పటికీ తెలుసు ఆయనకి. అంటే ఏంటి? దేవుడు తెలియచేసే నమ్మాడు, తెలుసుకున్నాడు. కానీ దేవుని పూర్తిగా ఆధారపడే వ్యక్తి, నమ్ముకున్న వ్యక్తి, అంతటి విశ్వాసం అనేది దేవుని మీద జోజప్ప గారికి ఉన్నది. సర్దుకోపోయాడు, అది ఉండబట్టి సర్దుకున్నాడు. కానీ కొన్నిసార్లు కుటుంబాల్లో మనం చూసేది ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సర్దుకుపోయే అనే విషయాన్ని మనం తక్కువగా చూస్తుంటాము. అనుమానం అనుమానం అనుమానం, చెప్పుకోలేరు. ఇజులు ఎందుకు చెప్పండి? ఈ రోజుల్లో, ఆ రోజులు సరే మన తిరుగు కుటుంబాన్ని తీసుకున్నట్లయితే చక్కటి ప్రతి నిమిషం కూడా వాళ్ళు ఒకటి ఆదర్శవంతంగా పోతూ ఉన్నారు, పోయారు కూడా మనకు. అందుకని ఆదర్శ కుటుంబం చెప్పని ఆదర్శ తిరుగు కుటుంబం అంటూ ఉంటాము. మన కుటుంబాలు జోజప్ప గారు భర్త, ఒక తండ్రి. కాబట్టి భర్తగా భార్యని ఏ విధంగా చూసింది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ముఖ్యం పరిశుద్ధ గ్రంథం ద్వారానే మనం చూసాం. కావాల్సిన లక్షణాలు ఏంటి అర్థం చేసుకునేది. స్త్రీని అంటే భార్యని భర్త అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. అది మనం ముఖ్యంగా మన జోజప్ప గారు మనకు నేర్పించేది. అప్పుడే మన సమస్యలు అనేవి తీరుతూ ఉంటాయి. ఇది ఉంటే చూడండి, ముఖ్యంగా భార్యాభర్తలు మాట్లాడుకోవటం అనేది చాలా మంచిదని చెప్తుంటారు. ముఖ్యంగా ఈరోజు పాపు గారు కూడా చక్కటి ఉత్తరం రాశారు ప్రపంచానికి కూడా. ఉన్న ఫ్రాన్సిస్ పాపు గారు ప్రపంచానికి ఒక లేఖ రాశారు. తర్వాత అప్పుడప్పుడు కొన్ని సలహాలు కూడా ప్రతి ఏంటంటే ఆ రోమాపూర్ నుంచి ప్రతి బుధవారం అనేది ఒక వారానికి ఒక రోజునకి కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఎక్కువగా కుటుంబాలకు సందేశం ఇస్తూ ఉన్నారు. కుటుంబం వాళ్ళకి సందేశాలు ఇస్తూ ఉన్నారు. ఏంటి ముఖ్యంగా వాళ్ళు చెప్పేది అంటే మనం చూసినట్లయితే భర్తని కానీ భార్య వాళ్ళని ఉద్దేశిస్తూ, మీరు మీ బిడ్డలని ఏ విధంగా పెంచుతూ ఉన్నారు? ఒక ప్రశ్న వేశారు. మీరు మీ బిడ్డల ముందు ప్రార్థన చేస్తున్నారా? మీరు మీ బిడ్డల ముందు పాపసంగీతం చేస్తున్నారా? మీ బిడ్డలు మిమ్మల్ని చూస్తున్నారా? ఒక తండ్రిగా అంటే బిడ్డలు ఎప్పుడైనా మీ బిడ్డలు మిమ్మల్ని ఏ విధంగా చూస్తున్నారా? ఎప్పుడైనా మీరు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక బాధ్యత గల తండ్రిగా మా బిడ్డ ఇక్కడ దారి తప్పుతూ ఉన్నప్పుడు వీటి ఈ విధంగా రకరకాలుగా మీకు తెలిసి ఏ విధంగా దారి తప్పేది బిడ్డలు, అటువంటి బిడ్డలు మీరు ఒక మాట చెప్పగలుగుతున్నారా? మీరు పాపగారు
సూటిగా తల్లిదండ్రులకు ప్రశ్న వేస్తున్నారు. మీలో దేవుణ్ణి చూడగలగాలి. చక్కటి వాక్యం. మీ బిడ్డలు మీలో దేవుని చూడగలగాలి. మిమ్మల్ని చూడగానే దేవుడు మీకు గుర్తు రావాలి మీ బిడ్డలకి. అది మరి చక్కటి వాక్యం మనందరికి కూడా కనువిప్పు కలగాలి. ఈ రోజున మనం ఎట్లా మన ఒక తండ్రిగా మనం చూడండి, మన విశ్వాసం ఎంత ఉంటుంది. అందుకే జోజప్ప గారు విశ్వాస యోధుడు అని చెప్పన్నాం. ఎంతవరకు మన విశ్వాసాన్ని మా బిడ్డకు చూపిస్తున్నాం? ఎంతవరకు చూపిస్తున్నాం? ఒక తండ్రి చనిపోతున్నాడంటే అంతతో పూర్తి కాలేదు. ఒక తండ్రి చనిపోతున్నారు, అదే సిరాకు గ్రంథంలో చదివేది. సిరాకు చెబుతున్నారు, తండ్రి చనిపోతున్నప్పుడు తన ప్రతిబింబాన్ని బిడ్డలకి ఇచ్చిపోవాలి అంటున్నారు. తన ప్రతిబింబాన్ని బిడ్డలకి ఇవ్వాలి, ఇచ్చిపోవాలని చెప్పి అంటున్నారు. అంటే అండి, తండ్రి చనిపోయినప్పటికీ ఎప్పుడు మన నాయన తలంచుకుంటూ ఉండాలి, తల్లిని తలంచుకుంటూ ఉండాలి, గుర్తుకు రావాలి. మా నాయన ఈ విధంగా జీవించాడు కాబట్టి మన ఆయన ఈ విధంగా విశ్వాసపరంగా జీవించాడు. మనకు తెలుసు విశ్వాసం అంటే మన క్రైస్తవ ఏమి బోధిస్తూ మనకు తెలుసు. అనేక విషయాలు తీర్చపగట్ల కానివ్వండి, 10 ఆజ్ఞలు కానివ్వండి నేర్పిస్తూ ఉన్నది. చిన్నటిది మరీ తల్లి కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా మరి అనేక విషయాలు. మరీ తల్లి ఒక తల్లి కాబట్టి దేవుడు మనకు తల్లిగా ఇచ్చారు మరీ మాతని, యేసు ప్రభు తల్లిని. ఆ తల్లి కూడా కోరేది అందరం కూడా చక్కగా జీవించాలి, కుటుంబాలు కూడా చక్కగా ఉండాలి, అందరం కూడా చక్కగా జీవించి దేవుని దగ్గరకు పోవాలి. అదే మరీ తల్లి ఉద్దేశం. తల్లి లోకంలో కనపడుతుందంటే, సందేశాలు ఇస్తుందంటే ఒక్కటే, మనం ఎక్కడ తప్పు ఏదో ఒక సందేశం ఇస్తుంటారు. అంటే మనం కూడా యేసుప్రభు ఒట్టిగా రాలే ఈ లోకానికి, ఒట్టిగా జన్మించలేదు పశువుల పాకలో, ఆ ఒట్టిగా చనిపోలేదు, ఆయన కొరకే చూడండి చనిపోలేదు. ఆ విధంగా కఠినమైన శిక్ష పొంది చనిపోయాడంటే తన కొరకు కాదు, మన కొరకి మోక్షం తీశారు. కాబట్టి అక్కడి మనకు పోకపోయినట్లయితే, మరి తల్లి కొడుకుని లోకనిచ్చింది, తన అవమానం పొంది చూడండి. మరి తల్లి ఆ విధంగా ఉన్నప్పుడు అనేక అవమానాలు పొందింది మరి తల్లి. అంటే భర్త ఏంటంటే వివాహం కాకుండా పెళ్లి కావటం అనేది, గర్భం ధరించడం, ఇది అవమానం అది అప్పుడు లోక దృష్టిలో. అయినప్పటికీ అన్నీ కూడా ఎందుకు మనందరినీ తన దృష్టిలో ఆమె దృష్టిలో పెట్టుకొని అక్కడికి పోవాలి. ప్రభు చనిపోయారు, మోక్షానికి పోయారు, ఎందుకు? అదే చివరిది. మనం కూడా ప్రభు కూడా అదే. అందుకని అది ఇప్పుడు కూడా మనకు మన బిడ్డలు కూడా మన తల్లిదండ్రులకు ఈ విధంగా కుటుంబాన్ని మరి జోజప్ప గారిని మరియమ్మ గారిని మన ముందు పెట్టారంటే ఒక ఆదర్శ కుటుంబంగా మనం కూడా మన కుటుంబీకులం కాబట్టి అటు అడుగుడుచాల్లో నడుస్తూ మనం కూడా పైకి అక్కడ పోవాలి. కాబట్టి ఈ కుటుంబంలో ఎట్లా ఉన్నాం మనం, మన విశ్వాస జీవితం ఏంటి, మన బిడ్డకు ఎంతో సుమాత్రుగా ఉన్నాం మనం. ఒక తండ్రిగా నేను, ఒక తల్లిగా, ఒక భర్తగా నేను, భర్త భార్యగా నేను, పిల్లలకి తండ్రిగా తల్లిగా ఏ విధంగా ఉంటున్నాను. కాబట్టి అనేటువంటి ప్రియమైన దేవుడి మనకి ఇంకా ఈ రోజుల్లో చాలా అవసరం మనకి. ఎందుకంటే కుటుంబాలను చూస్తున్న, ప్రపంచంలో చూస్తున్నప్పుడు రకరకాలుగా పోతున్నారు. బిడ్డలు అదుపు తప్పుతున్నారు, తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పలేకపోతున్నారు. అది సహజం కూడా. బిడ్డలకు చెప్పలేకపోతున్నారు, సరి చేయలేకపోతున్నారు, సరే పోని అంటున్నారు. చదువు చెబుతున్నారు, పర్వాలేదు, డబ్బు ఇస్తున్నారు, పోతుంది. కానీ ఏ విధంగా పెంచుతున్నాం మనం? ఆ జోజప్ప గారు, పునీత జోజప్ప గారు కానీ, మరి తల్లి కానివ్వండి, ఏ విధంగా ఒక తండ్రిగా, ఒక భర్త వాళ్ళు ఏ విధంగా జీవించారు. మరి రోజు మనం జోజప్ప గారి పండుగ కొనియాడుతున్నామంటే ఏ విధంగా మన కుటుంబాలు ఎంతవరకు ఉన్నాయి, తిరుగు కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి మన కుటుంబాలు అనేది కూడా ప్రేమ మనం చూసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అంటే అదే మన జోజప్ప గారిని అనుసరించడం అంటే. కాబట్టి అది విశ్వాసం మనలో. ఆ కుటుంబంలో లక్షణాలు ఏమున్నాయి మనకి ఇప్పుడు? అటువంటి ఈ విధంగా జోజప్ప గారిని మనం ప్రార్థన చేసుకుంటామంటే అనేక పటాలు పెట్టుకుంటాం, ఇంటిలో పటాలు పెట్టుకుంటున్నాం మనం. జోజప్ప గారి అంత గొప్ప పుణ్యాత్ముడు కానీ పునీతుడు మన అదృష్టం మనకి. కాబట్టి ఎప్పుడు అటువంటి చిన్నగా మనం ఏంటంటే ఒక భర్తకు ఉండవలసిన, జోజప్ప గారిలో ఉన్న ఒక భర్తగా తను ఉన్న లక్షణాలు ఏంటి? ఓర్పు, సహనము, అర్థం చేసుకోవటం,
ఇటువంటి ఉన్నప్పుడే చాలా కుటుంబాలు తగ్గుతూ ఉంటాయి, విడాకులు పోతుంటాయి, కుటుంబం ఒకటిగా ఉంటుంటాయి, బాగా ఉంటుంటాయి. అటు తర్వాత విశ్వాస జీవితం అనేది కూడా చాలా అవసరం. ఎందుకు కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఒక తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఒక బిడ్డకి తండ్రిగా ఉన్నాడు, భర్తగా ఉన్నాడు, తన కుటుంబ విశ్వాసం అనేది కూడా ఆ జోజప్ప గారు మనం చూస్తున్నాం. జోజప్ప గారిలో ఎంతవరకు అంతే పాప గారు చెప్పినట్లు ఎంతవరకు మన బిడ్డలకి విశ్వాసం నేర్పుతున్నాం. నేను నా బిడ్డకి చెప్పగలుగుతానా, నాయన ఈరోజు గుడికి పో, మనం ఈరోజు తపస్సు రోజులో ఉన్నాం, మనం తపస్సు రోజులు ఉన్నాం, మనం తయారవుతున్నాం, పాస్కా పండుగ తయారవుతున్నాము, ప్రతి సంవత్సరం పాస్కా పండుగ జరుపుతున్నాము. పాస్కా పండుగ మన ఏంటి తపస్సులో దేనికి? మనలో పశ్చాత్తాపం, మనలో కొంతవరకు మార్పు రావటానికి తపస్సు రోజులు దేవుడు ఏర్పాటు చేసింది. కొంత కొద్ది మార్పు అనేది రావాలి మనలో, కుటుంబ పరంగా వ్యక్తిగతంగా కానివ్వండి. కొంతవరకు మార్పులో నా కుటుంబాన్ని తీసుకున్నట్లయితే నా కుటుంబంలో నేను, నా భర్త, లేదా నా భర్తలు కానీ, లేదా భర్త భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎంతవరకు ఉన్నాం అంటే ముఖ్య విశ్వాసపరంగా ఎంతవరకు తయారవుతున్నాం, పాస్క ఎంతవరకు తయారవుతున్నాము. నేను ఒకవేళ మా అమ్మ నాయన ఒకవేళ చిన్న ఉదాహరణ మనకు తెలుసు, ఈ తపస్సు రోజులు మనం అందరూ తిరుసభ చట్టం ఏంటి, పాస్కం చేయాలి తపస్సు రోజుల్లో. నా బిడ్డకి నేను చెప్పగలుగుతానా, నాయన ఈ తపస్సులో పాస్కం చేయి, సప్శాంతి, అది చెప్పే శక్తి, ఆ ధైర్యం నాలో ఉందా? అదే పుణ్యతగా చెప్తా, పుణ్యత చిన్నప్పుడు చెబుతున్నట్లు అది చెప్పానే. ప్రతి ఒక్కరు బిడ్డలు తల్లిదండ్రుల్లో వాళ్ళ ముఖాల్లో దేవుని చూడాలని చెప్పి అంటున్నారు. కానీ ఒక తండ్రిగా నేను ఆ విధంగా మా బిడ్డలు చూడగలుగుతారా? పుణ్యత జోజప్ప గారు చక్కటి ఎక్కడైనా సరే బాలజీసుని తోడు పెట్టుకుంటూ వడ్రంగి పని చేసేటప్పుడు కానివ్వండి, ప్రార్థన విషయంలో కానివ్వండి, అన్నిట్లో తీసుకుపోయినారు. ప్రతి సంవత్సరం యెరూషలేం గుడికి పోవటం తీసుకొని పోయారు. గుడికి అన్ని ఆచారాలు అనుసరింపజేశారు. యేసుప్రభు నేర్చుకున్నారు, చూశారు, అమ్మ నాయన చేసి చూశారు, బాలజీ చేసు. కాబట్టి ఇది మా ముఖ్యం ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు అవకాశం, మనం ఆ పుణ్యత జోజప్ప గారిని మనం పాలకుడిగా పెట్టుకున్నాం. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి, తర్వాత మంచి ఒక విశ్వాసపరుడు, విశ్వాస యోధుడు అని చెప్పి అంటాము. అది మనం అనుసరించుకోవాలి. నేను ఒక భర్తగా ఏ ఉంటున్నాను, నేను ఒక తల్లిగా ఏ విధంగా ఉన్నాను, ఒక తండ్రిగా ఏ విధంగా ఉంటున్నాను నా బిడ్డలకి, అవన్నీ కూడా మనకి ఒక పరీక్ష ప్రియమైన బిడ్డలారా. మంచి అవకాశం మనకి. ఎందుకంటే ఈ రోజులు చాలామంది బిజీగా ఉంటుంటాను చెప్పాను చూడండి, రకరకాలుగా పోతుంటాం. మన బిడ్డలతో కొద్ది నిమిషం కూడా గడపడం మన సందేహము, అంత టైం గడపం. మనం విద్య అయిపోయింది, చదువు అయిపోయింది, ఉద్యోగాలు అయిపోయినాయి, ఏదో పోతాం, గుడికి వచ్చినప్పుడు ఏదో బయట అక్కడ కూర్చున్నాను, మన బాధ్యత అయిపోయింది, ఆదివారం పోతే కూడుకుంటాం. ఎంతవరకు నేను జీవిస్తున్నాను? పండగలకు పోతాం మనం, మంచిదే. ఎందుకు పండగలు మనం పోయేది? ఎందుకు మనం మనం ఇక పోతుంటాం, ష్రైన్స్కి పోతుంటాం, పుణ్యక్షేత్రాలకి. ఎందుకు? ఇట్లా పండగ పోయినప్పుడు మనం చూడండి, అక్కడ పోయినా మనకు అనేక అవకాశాలు వస్తుంటాయి. సప్సాతి చేయటం, పాసుంగతం చేయటం, మనకి అవకాశాలు మనకు వస్తున్నాయి. అదే మన పండగ పోయినప్పుడు మనం అంత మంచిగా చక్కటి బట్టలు వేసుకోవచ్చు, అన్ని మనం సంతోషపడతాం. కానీ ఏదో పండగ పోయినట్టు ఏదో మనం కొన్నిసార్లు మనకి పండగ పోయామంతా అయిపోయింది. ఏంటి మనలో వచ్చింది మార్పు? ఊరికి పోయింది ఏంటి మనలో వచ్చి కొద్ది మార్పు ఏమైనా చూస్తున్నామా? అదే మన పండగ పోయిన మన బిడ్డ అనుకుంటే చూస్తారు మనల్ని, మన ఆయన ఎక్కడ ఏం చేస్తుంటే ఎక్కడికి పోతున్నాడు, ఒట్టికి పోయి అక్కడ పోయి అక్కడ బయట తిరిగిపోయినట్టు పండగ అయిపోయింది. రేపు బిడ్డ పెరిగినప్పుడు అంతే, పండగ వచ్చిందంటే అట్లా పోతాడు, అట్లా బయట తిరుగుతాడు, తర్వాత పోయేది. కానీ మన విశ్వాసం మన క్రైస్తవం ఏంటంటే మన తాతలు మనకి ఇచ్చిన విశ్వాసం అది. మన తాతలు ముత్తాతలు వాళ్ళు ఎంతో చూడండి చిన్న విశ్వాసం మనకు దయచేశారు. ఈ గ్రామానికి వచ్చారంటే 100 సంవత్సరాల క్రితం వచ్చారంటే నిజంగా వాళ్ళకి ఏం లేకపోయి చదువు లేకపోయినప్పటికీ ఆ పని చేస్తూ విశ్వాసంతో జీవించారు, మనకి ఇచ్చారు. అది మనం కాపాడుకోవాలి. అది లేకపోతే గ్రామాలు పోతుంటాయి, తిరుసబడి కొన్నాళ్ళు పోతే మతం లేదు కాబట్టి ఎవరు లేరు, ఒక్కరు జారుకున్నారు కాబట్టి మతం కూడా పోతుంది.
యేసు ప్రభు ఆశించింది అది కాదు. యేసు ప్రభు ఆశించింది ప్రతి ఒక్క నాటికి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు పేరు నోట పలకాలి. ప్రతి నెలకు కూడా చిన్నప్ప గారు చెబుతున్నారు, ప్రతి నెలకు కూడా యేసు ప్రభు పేరు పలకాలి, యేసు ప్రభు ఎదుట మోకాలు వంచాలి అనేది చిన్నప్ప గారు చెబుతున్నారు ఫిలిప్పీలకు రాస్తూ. అది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఒక్క జారుకుంటున్నారు. ఇప్పుడు అంత ఎందుకు విశ్వాసం ప్రార్థన ఎన్ని పాప గారు అడుగుతున్నారు, పరిశుద్ధ పాప గారు ఫ్రాన్సిస్ పాప గారు అడుగుతున్నారు, ఎన్ని కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నారు చెప్పండి? అడుగుతున్నారు, ప్రశ్న వేస్తున్నారు. ఆ రోజు అందరి గారి ప్రపంచం అడుగుతున్నారు, ఎన్ని కుటుంబాలు సరే రోజంతా పని చేయాలి, కానీ ఎన్ని కుటుంబాలు పనికి పోవాలి చేయాలి. సాయంత్రం పడుకోకముందు బిడ్డల్ని దగ్గర పెట్టుకొని ఒక్క గుర్తు ఎంతమంది ప్రార్థన చేసి పడుకుంటున్నారు చెప్పండి? చాలా మంచిగా చేస్తున్నారు, నిజమే. ఎందుకంటే మనం కాదన్న మనం మంచి కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు చక్కగా, నిజమే. అది కావాలి మనకి. అందుకనే ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేయమంటున్నారు. ఎందుకు? ఆ విశ్వాసం నిలబెట్టడానికి. పునీత జోజప్ప గారిలో మరీ తెల్లిన విశ్వాసాన్ని, తిరుకుటుంబంలో ఉన్న విశ్వాసాన్ని నిలబడాలంటే కుటుంబ ప్రార్థన అనేది ఎంతో అవసరము. కాబట్టి ఎంతమంది ప్రార్థన చేయబడినట్టు ప్రేమ బిడ్డలారా మొదలు పెట్టండి. అదే కుటుంబాన్ని కాపాడేది, విశ్వాసాన్ని కాపాడేది, బిడ్డలకి నేర్పేది అది కుటుంబమే. బిడ్డలు అక్కడిని విశ్వాసం నేర్చుకునేది. ఎప్పుడైతే అమ్మ నాయన ప్రార్థన చేస్తుంటారో ఇంట్లో పటాల ముందు కూర్చొని సాయంత్రం పడుకోకముందు బిడ్డలు నేర్చుకుంటారు. వాళ్ళు పెండ్లైన తర్వాత వాళ్ళు కూడా పోయిన తర్వాత ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కూడా మర్చిపోతారు. నేను చెప్పాను చూడండి, కొన్నాళ్ళు పోతే ప్రభు ఆశించింది నెరవేరదు. ప్రతి ఒక్కడో దేవుని వాక్యాన్ని వినాలి, అది ప్రభు కోరింది. నలుమూలపై దేవుని వాక్యాన్ని బోధించమన్నారు. ఎట్లా మరి ఇటువంటి మన విశ్వాసం ద్వారా దేవుని వాక్యాన్ని బోధించేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక తల్లిగా ఒక తండ్రిగా మనం అర్థం చేసుకోవాలి. కుటుంబాల్లో జోజప్ప గారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచారు. కుటుంబాలు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ జోజప్ప గారు ఏ విధంగా అర్థం చేసుకొని ఇది దేవుని చిత్తమని తెలుసుకున్నారు, కొన్ని దాని ప్రకారం పోయారు. ఒకవేళ మనకు కొన్ని కష్టాలు ఉన్నట్లయితే దాన్ని సరిచుకున్నట్లయితే ఒక ఆదర్శ కుటుంబంగా ఉంటుంది. రెండవది, కుటుంబంలో ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేయండి. అప్పుడే ఆ కుటుంబం తిరుకుటుంబం మాదిరి, జోజప్ప గారు మరియమ్మ గారు బాలజేశ్వర మాదిరి తిరుకుటుంబం మాదిరి ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒకవేళ కుటుంబాలు ఇటువంటి కుటుంబ ప్రార్థన చేయటం లేదంటే మొదలు పెట్టండి. మీ బిడ్డలు కూర్చోబెట్టుకొని ఎక్కడున్నా సరే, ఒక్క బిడ్డ ఉన్నా చాలు, లేదా బిడ్డ లేకపోయినా భార్య భర్తలు కూర్చొని రోజు కూడా కుటుంబ ప్రార్థన పాపు గారు చెబుతూ ఉన్నట్లు కుటుంబ ప్రార్థన చేయండి. అదే మరీ తల్లి చెప్పింది, అదే జపమాల చెప్పండి. కుటుంబ ప్రార్థన అంటే జపమాల. మరీ తల్లి మనం నేర్పింది, జపమాల మనం నేర్పించింది. కాబట్టి ఆ విధంగా ప్రతి కుటుంబంలో కూడా జపమాలు చెబుతూ కుటుంబ ప్రార్థన చేస్తూ విశ్వాసం పెంపొందించుకుంటూ పునీత జోజప్ప గారిని ఇంకా ఎక్కువగా మీ కుటుంబాన్ని కాపాడమని చెప్పని, ఒక మంచి భర్తగా ఒక తండ్రిగా కుటుంబాన్ని దీవించమని చెప్పని ప్రతిరోజు కూడా ప్రార్థన చేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. విశ్వాస సంగ్రాము. సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్యజీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా తల్లి తిరుసభను పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా నల్గొండ మేత్రాసనాన్ని పరిపాలిస్తున్నటువంటి
మా గోవింద జోజి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, మఠ కన్యలను, దైవరాజ్య విస్తరణకై పాటుపడి శ్రమిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క తలంపులలో తోడుగా ఉండి వారు చేపట్టే ప్రతి కార్యానికి విజయాన్ని ప్రసాదించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, జోజప్ప గారి యొక్క పండుగను జరుపుకునే ఈ తరుణములో ఈ మా కమ్మగూడెం భీమనపల్లి విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఆ జోజప్ప గారి అడుగు జాడల్లో ముందుకు నడిచే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించండి. మా కుటుంబాలలో ఉన్నటువంటి కష్టాలను, బాధలను, ఒడిదుడుకులను, ఇబ్బందులను తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలని ప్రసాదించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, గురుత్వపు అంతస్తులో 50 వసంతాల్లో ముగించుకొని జూబిలీ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి మా మేత్రానులు, మహాఘనత వహించిన గోవింద జోజి తండ్రి గారిని దీవించి ఆశ్రయించండి ప్రభువా. గడిచిన కాలమంతా కూడా నీ కృపలో, నీ ప్రేమలో సంరక్షించి, కాచి, కాపాడి నడిపించినందులకు నీకు వేలాది స్తోత్రములు. మరి రానున్నటువంటి తన జీవిత ప్రయాణములో కూడా నీవు తోడుగా ఉండి నడిపించమని, అలాగే మా మేత్రాసన అభివృద్ధికై తాను తలపట్టే ప్రతి కార్యములో కూడా నీ ఆత్మ సర్వేశ్వరుని యొక్క సహకారాన్ని ప్రసాదించి, సంపూర్ణమైనటువంటి ఫలితాలను ప్రసాదించి మా మేత్రాసనాన్ని విజయ పదములో నడిపించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల సర్వేశ్వర, గురుత్వపు అంతస్తులో 25 వసంతాలు ముగించుకొని జూబిలీ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మా విచారణకర్త రాయప్ప స్వాముల వారిని దీవించి ఆశ్రయించండి ప్రభువా. తనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. గడిచిన కాలమంతా ప్రభువా నీవు తనను నడిపించి, తనను కాచి కాపాడుతూ వస్తున్నందులకు నీకు వేలాది స్తోత్రములు. మరి తన జీవిత ప్రయాణములో అనేకమైనటువంటి సంవత్సరాలు నీ సేవలో, నీ ప్రేమలో జీవించే అనుగ్రహమును తనకు దయచేయండి. మరి తాను సేవిస్తున్నటువంటి ఈ యొక్క విచారణను దీవించి ఆశ్రయించండి ప్రభువా. విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మరి రాయప్ప స్వామి తన యొక్క జీవిత ప్రయాణములో తను తలంచే ప్రతి తలంపును కూడా నెరవేర్చి తనను విజయ పదములో నడిపించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల సర్వేశ్వర, ఈ భీమనపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నీకు సమర్పించుకుంటున్నాం. మరి ముఖ్యంగా చదువుకున్న బిడ్డలందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారు చదువు సంధ్యల్లో నీవు తోడుగా ఉండండి. వాక్యంలో నీవు సెలవిచ్చిన విధముగా ప్రభువా మీకోసం ఒక బంగారు భవిష్యత్తును నిర్ణయించి పెట్టుతని, మీ అభివృద్ధినే కానీ వినాశనాన్ని కోరుకోను, మిమ్మల్ని ఎడబాయినటువంటి దేవుడను, మిమ్మల్ని సంరక్షించుదను అని వాక్యంలో సెలవిచ్చిన ప్రభువా. మరి ఈ గ్రామంలో ఉన్న యవనస్తులందరినీ కూడా నీకు సమర్పించుకుంటున్నాం. వారి యొక్క భవిష్యత్తు కోసం వారు చేసుకునే ప్రతి ప్రణాళికను కూడా నీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ప్రసాదిస్తూ అందరిని కూడా నీ పదములో నడిపించమని. ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు అందరం కూడా మనకి వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా ప్రార్థన చేసుకుందాం.
ఈ మనవులన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. సంతసముతో చేరి నీ సన్నిధి సాదరముతో ఆదరించు నా పిన్నిది. సంతసముతో చేరి నీ సన్నిధి సాదరముతో ఆదరించు నా పిన్నిది. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. కోవెలలో నిలచితి నీ కరుణ కోసం కరములను మోర్చి మనవులనర్పించగా. కోవెలలో నిలచితి నీ కరుణ కోసం కరములను మోర్చి మనవులనర్పించగా. ఎదలో దోషములు మన్నించెదా నా మదిలో ప్రేమతో తరించెదా. ఎదలో దోషములు మన్నించెదా నా మదిలో ప్రేమతో తరించెదా. నిన్నే కీర్తించెదా నన్నే సమర్పించెదా. నిన్నే కీర్తించెదా నన్నే సమర్పించెదా. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. పాపముతో నిండిన ఈ మనిషి కోసం ధరిని విడచి భూమిలో వసించదా. పాపములో నిండిన ఈ మనిషి కోసం దివినే విడచి భూమిలో వసించెదా. ఎదలో అలజడులు సమసిపోవగా నా మదిలో మమతలే ఉప్పొంగగా. ఎదలో అలజడులు సమసిపోవగా నా మదిలో మమతలే ఉప్పొంగగా.
సమర్పింతును. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. దేవా నీ సన్నిధిలో నీ పూజలు చేయ నిత్య నూతన రక్షణ నాకిచ్చితివి. ఓ ప్రభువా, కని అయిన మరియమాతను ఉద్భవించిన జనదేక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించను. అట్లనే నిర్మలమైన మనసుతో నీ పీఠం వద్ద విశ్వాసపాత్రమైన సేవలు అందింపగల యోగ్యతను మాకు దయచేయమని ఆర్థిస్తున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడు నెచ్చోటి కృతజ్ఞతావందనం చెల్లించే యుక్తము, న్యాయము, ధర్మము ఏలైన నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు భర్తగా నువ్వు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనతేక కుమారుడు యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించట కొరకు విశ్వాసపాత్రను, వివేకవంతుడును, నీతిమంతుడైన ఆయా సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతల్ని సార్వభౌమత్వం పొగుడుతున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుతున్నారు, అధికారులు ప్రభుత్వములు పణకుతున్నారు, పరమండల మంది బలవంతులు ఆనంద పరవశ భక్తి జ్వాలకులు ఏకీభవించి పొంగుతూ నిస్తులు పాడుట ఎట్లనగా, ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. ఫలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ప్రభు నామమున విజయువారు ధన్యులు. ప్రభు నామమున విజయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. పావన పితాను నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అందును స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తం జీవం పోసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. కావున ఏలినవారా, ఈ
కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. ఆత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆది ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, యేసుదేవా దీవించరావా నిరంతరం. యేసుదేవా దీవించరావా నిరంతరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలినవారా, నా సర్వేశ్వర, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. నిరంతరం నిరంతరం. యేసు వందనం. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, నీ కుమార్ని రచనాయి తమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించు అతడు మరలా వేయించిన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞత నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము.
మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమందరికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అతడి చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సార్వత్రికైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్.
ప్రభువా అన్ని కీళ్ళ నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలుతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీస విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకార సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, కరుణను చూపుము కరుణామయుడా. శరణము నీవని నమ్మితిమయ్య, కరుణను చూపుము కరుణామయుడ. శరణము నీవని నమ్మితిమయ్య. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, శాంతి తోళమము ఏలుము రాజా. వెలుగులో నమము నడుపుము ప్రభువ. శాంతి తోళమము ఏలుము రాజా. వెలుగులో నమము నడుపుము ప్రభువ. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, సకల పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ఇదిగో క్రీస్తు ప్రభు శరీరము. వీరే మన పాపాలు మన్నించేవారు. ఈ పూజకి పిలువబడిన వారందరూ ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. రథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై.
మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే దివ్య మందసములో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గభోజమితడే శ్రీలు పొందుచున్న రాజ్యమిచ్చితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై ప్రియులకు సహోదరి సహోదరులారా, మన గ్రామ మహోత్సవ వేడుకలు 10వ తారీఖు జెండా ప్రతిష్టాపనతో ప్రారంభించి ఉన్నాము. నాటి నుండి నేటి వరకు ఈ పండుగను ఘనముగా కొనియాడుటకై చేసిన ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యింది. కొన్నిసార్లు ఆలస్యంగా అయ్యాయి, అసహనానికి గురి అయి ఉన్నాము. కానీ నాటి నుండి మరీ ముఖ్యంగా నిన్న ఇవాళ దివ్య పూజ బలి అన్నీ కూడా చాలా చక్కగా జరిగి ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదమయ్యాయి అంటే అది దేవాది దేవుడు పునీత జోజప్ప గారి ద్వారా మనపై కురిపిస్తున్న వరాలకి అనుగ్రహాలకి చిహ్నం. అందువలన మొట్టమొదటిగా నేను హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతలను తెలియచేస్తూ పునీత జోజప్ప గారికి ఘన నివాళిని అర్పిస్తూ ఉన్నాను. రెండవదిగా మన మిత్రానులు, నేను వారి యొద్దకు కూడా వెళ్ళలేదు, ఫోన్లోనే చెప్పగానే వస్తానని మాట ఇచ్చి ఈరోజు సమయానికి ఇక్కడికి వచ్చి మనకి ఈ దివ్య పూజా బలిని సమర్పించి మన కోసం మన గ్రామం కోసం ప్రార్థన చేసినందుకై వారికి ప్రత్యేక విధంగా నా తరఫున గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక గురువులు 50-55 మంది మన మధ్యన ఉన్నారు. వాళ్ళలో మన మోన్సినియర్ ఫాదర్ ఆరోగ్యం గారు, వారు వచ్చినందులకు ప్రత్యేక విధంగా కృతజ్ఞతలను తెలియజేస్తూ ఉన్నాను. మోన్సినియర్ సుందర్ రాసు రాయపాడు విచారణ కర్తలు, వారికి కూడా వారు లేకున్నప్పటికీ భోజనం చేస్తూ ఉండొచ్చు, వినిపిస్తూ ఉండొచ్చు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మనం ఇటు మొదలు పెట్టుకున్నట్లయితే ఫాదర్ వెలాంగిని దివ్యవాణి ప్రతినిధులు ఫాదర్ రాజా గారు, కొమ్మారెడ్డి రాజా గారు మన విచారణలో 77 నుండి 79 వరకు 3 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్ నగర్లో విచారణ గురువుగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఫాదర్ తుమ్మా జోజి గారు మిర్యాలగూడ విచారణకర్తలు, మరియు ఫాదర్ రవితానయ్య పీమే సభకు చెందిన వాళ్ళు. ఇక ఇటు చూసినట్లయితే ఫాదర్ సిఓ అంతోని మన మాజీ విచారణ గురువు, ప్రస్తుతం
వెల్వర్తిలో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ఫాదర్ రఫేల్ గారు, వారు కూడా ఇక్కడ కొంతకాలం పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం తేరెడిపల్లిలో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ అల్లం జోజిరెడ్డి గారు ఖమ్మం డయాసిస్ నుంచి, ఫాదర్ శ్రీవప్ప గారు పాలూరులో విచారణకర్తగా చేస్తూ ఉన్నారు. ఫాదర్ మేడికొండ ఫ్రాన్సిస్ గారు 82లో నేను మైనర్ సెమినరీలో జాయిన్ అయినప్పుడు నాకు వైస్ డైరెక్టర్గా ఉన్నారు. పిలవగారు వస్తానన్నారు, వచ్చారు. తర్వాత సెక్రటరీ ఫాదర్ యువరాజ్ గారు ఎంతో సన్నిహితంగా ఉంటారు, ఎప్పుడు ఫోన్ చేసినా చక్కగా మాట్లాడతారు. ఇంకా అటు చూస్తే అన్ఎక్స్పెక్టెడ్ ఫాదర్ చిన్నయ్య పూదోట గారు పాలకుర్తి ప్యారిష్ ప్రీస్ట్. ఫాదర్ ఐజోజీ మన విచారణ నుండి ప్రస్తుతం భువనగిరిలో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ పాపయ్య వీరవెల్లి నుండి, ఫాదర్ నిఖిల్ చండూరు డాన్ బోస్కో కాలేజీలో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ లూకస్ గారు రోజా మిస్టికా సొసైటీ వారు గుంటూరులో రాజపాలెంలో పనిచేస్తూ ఉన్నారు. తర్వాత సాగర్ రాంపురం ప్యారిష్. ఫాదర్ సుసైనాథన్ ప్రత్యేక విధంగా పూనాలో నేను చదువుకునేటప్పుడు నాతోటి చదువుకున్నారు. కడప డైసెస్ ఆల్ ద వే పిలవగానే ఇక్కడికి వచ్చారు. తర్వాత ఫాదర్ డామినిక్ చాలా కాలం నుండి నాకు ఫ్రెండ్, హైదరాబాద్ డైసెస్. తర్వాత ప్రతాప్ మల్లెపల్లి విచారణ. ఫాదర్ జోసెఫ్ గారు డి జోసెఫ్ భీమారం విచారణకర్తలు. ఫాదర్ అంతోని కడవిండి, బి ఇన్నయ్య గారు బెల్లంకొండ ఇన్నయ్య గారు చిన్నప్పుడులో చేస్తూ ఉన్నారు. బి రాసు సువార్త నిలయం డైరెక్టర్. పి అలెక్స్ షాద్ నగర్ స్కూల్ ప్రిన్సిపల్. ఫాదర్ భాస్కర్ చండూర్ కాలేజ్ ప్రిన్సిపల్. ఫాదర్ కరుణాకర్ కౌన్సిలర్, ప్రస్తుతం మునగాల్లో ఉంటూ ఉన్నారు. ఫాదర్ ఉదయ్ కుమార్ చేరియాల. తర్వాత గోలి ఇర్నయ్య ప్రస్తుతం సోమవారం ప్యారిష్ ప్రీస్ట్. మన కోయ రవి వాళ్ళు చిత్తూరులో అనంతపురంలో స్కూల్లో ఉంటున్నారు. మన గోరంట్ల ఆరోగ్యం గారు ప్రస్తుతం బిషప్ హౌస్లో క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ అంతోని మా తమ్ముడు ప్రస్తుతం బనిగండ్లపాడులో పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ తిప్పాబత్రి బాలశౌరి గారు వాళ్ళు ప్రస్తుతం మనకు సూర్యాపేటలో ఉన్న పీజీఎఫ్ కాలేజ్ ప్రిన్సిపల్గా డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఫాదర్ జీవన్ గారు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఫాదర్ బాలప్రసాద్ మన ఊరు మా తిప్పత్తిలో పనిచేస్తున్నారు. మీరందరూ వచ్చినందుకు పేరు పేరున అందుకే చెప్పాను, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, దైవాశీస్సులు. ఇక అమ్మగారులు కూడా వచ్చారు. బనిగండ్లపాడు నుండి, తర్వాత నూతన కళ నుండి, నల్గొండ నుండి, చండూరు నుండి, మునుగోడు నుండి, బ్రాహ్మణపల్లి నుంచి వచ్చారా లేదా కనపడలేదు. మీ అందరికి కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన పూజకి ప్రార్థనకి ప్రధానమైన విషయం పాటలు. మన గాయక బృందం వాళ్ళు చాలా చక్కగా పాడారు. ఫాదర్ చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. ఫాదర్ కొరివి థామస్ మరియు యేసు వారికి పాటలు నేర్పించి ఇచ్చేశారు. కాబట్టి గాయక బృందం వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి గాయక బృందం వారి అందరికి కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత ఈ గుడి అలంకరణ యువకులు చేశారు, చాలా కష్టపడ్డారు. గత సంవత్సరం కూడా చేశారు, ఈ సంవత్సరం చేశారు. మా పేర్లు ఏమొద్దన్నారు. వారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలను, దైవాశీస్సులను అందిస్తూ ఉన్నాను. తర్వాత మన గుడికి కరెంటు విద్యుదీకరణ చేసిన వాళ్ళు, దీపాలంకరణ చేసిన వాళ్ళు మానేని అంతయ్య చాలా ట్రబుల్ తీసుకున్నాడు 2-3 రోజులుగా. కాబట్టి అతనికి కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. తరువాత గ్రామ పెద్దలు ఎవరికి ఇచ్చిన పని కొద్దిగా ఆలస్యంగా అయినా అటు ఇటు అయినా కానీ చేశారు. వారు లేకుండా మనం ఏమీ చేయలేదు. విచారణ గురువుకి ఆదరు అనేవాళ్ళు వాళ్ళే. కాబట్టి ప్రత్యేక విధంగా గ్రామ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మన దివ్యవాణి టీవీ వారు నేను ఇక్కడి నుంచి ఫోన్ చేయగానే వస్తారన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటి కూడా వారు చిత్రీకరించబోతూ ఉన్నారు, ప్రసరించబోతూ ఉన్నారు. ప్రత్యేక విధంగా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా బంధువులకి, మిత్రులకి,
స్నేహితులకి శ్రేయభిలాషులందరికీ కూడా ప్రత్యేక విధంగా కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలియచేస్తూ ఇంకా ఎవరినైనా నేను మరిచిపోయినట్లయితే మరిచిపోయినా అనిపిస్తుంది కానీ వెంటనే గుర్తుకు రావడం లేదు. దయచేసి క్షమించి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసిన విధంగా మీరందరూ భావించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మన మిత్రాలు గోల్డెన్ జూబిలేరియన్ గణ గోవింద్ జోజి గారికి సన్మానం. గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేస్తూ గ్రామ పెద్దలు ఇప్పుడు బిషప్ గారికి సన్మానం చేస్తారు. గజమాలతో వారిని సన్మానిస్తూ ఉన్నారు. వారి యొక్క జూబిలీ సందర్భంగా కిరీటాన్ని కూడా ధరింపజేస్తూ ఉన్నారు. వాళ్ళ గోల్డెన్ జూబిలీ సందర్భంగా గోల్డెన్ కలర్లో ఉన్న తరువాత షాల్వా తోటి గ్రామ పెద్ద మనిషి లూర్దయ్య సత్కరిస్తూ ఉన్నారు. మన గ్రామంలో ఉన్న అమ్మగారులు కూడా ఇప్పుడు బిషప్ గారిని సన్మానించబోతూ ఉన్నారు. ఇప్పుడు మన మిత్రాలు మొట్టమొదటగా మన గ్రామం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా సర్పంచ్గా ఎన్నికైన మాండేరి నిర్మలమ్మ గారు వారికి బిషప్ గారు సన్మానం చేస్తారు. సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న ఇక్కడ విచారణ గురువు టి రాయప్ప గారిని బిషప్ గారు సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓ సర్వేశ్వర, ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబాన్ని పోషించదవి. అది వారి పట్ల నీ అనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందిస్తున్న వీరిని కృపతో కాపాడి దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఎంతమంది దివ్యవాణి టీవీ చూస్తున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. రోజు చూస్తాం ఫాదర్. అందరు చూస్తున్నారు కదా? వెరీ గుడ్. మరి దివ్యవాణి టీవీ మన ఏకైక కథోలిక టీవీ ఛానల్. మరి ప్రతిరోజు సుమారు 40 రకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఆ ఛానల్ మనందరిది, బిషప్ గారులది, సాములూరది మాత్రమే కాదు, ప్రజలందరిది కూడా. మరి ఆ ఛానల్ అభివృద్ధి పడటానికి దానికి కావలసినటువంటి ఇంకా సదుపాయాల కోసం
మనందరం కూడా సహాయపడాలి. సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? 6 కోట్ల రూపాయలు. మరి 6 కోట్లలో మన బిషప్ గారులు అందరూ కలిసి సంవత్సరం 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ చప్పట్లు కొట్టి అభినందిద్దాం ఒకసారి. ఇక మిగతా అదంతా కూడా ప్రజల నుంచి రావాలి. అందుకే ఒక కార్యక్రమం మొదలు పెట్టాం. 5 రొట్టెలు 2 చేపలు. యేసు ప్రభు అద్భుతం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి ఆహారంగా ఇచ్చారు. అందుకే ఈ రోజున మీ మధ్యకు డైరెక్ట్ డెబిట్ ఫామ్స్ తీసుకొచ్చాం. ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్ ఉందో చేతులు ఎత్తండి ఒకసారి. ఆ వాలంటీర్ పిల్లలు ఆ చేతులు ఎత్తిన వాళ్ళందరికీ ఇవ్వండమ్మా. స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, జాబ్ చేసే వాళ్ళైనా పర్లేదు, మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద నెంబర్ 21 దగ్గర సంతకం పెట్టండి. వెనుక ప్రక్క మీ పేరు, మొబైల్ నెంబర్ రాయండి చాలు. నెంబర్ 21 మీద సంతకం పెట్టండి. నెంబర్ 21 ఈత దగ్గర ఒక సంతకం, వెనక ప్రక్క మీ పేరు, మొబైల్ నెంబర్ రాయండి. రాసి ఈ ఫామ్స్ వెనక్కి ఇవ్వండి. మీకు రేపటి రోజున నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసినప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదే విధముగా నెల నెల ఎంత డొనేట్ చేస్తారు అని చెప్తే ఇక మీరు బ్యాంకుకి వెళ్లకుండా, ఎక్కడికి వెళ్లకుండా నెలకొక్కసారి మీరు చెప్పిన అమౌంట్ దివ్యవాణి అకౌంట్లో పడిపోతుంది. అర్థమైందా? నెంబర్ 21 మీద సంతకం పెట్టండి. వెనక ప్రక్క మీ మొబైల్ నెంబర్, పేరు రాయండి. ఆ తర్వాత ఈ ఫామ్స్ రిటర్న్ చేయండి. దయచేసి ఇంటికి తీసుకువెళ్ళవద్దు. రిటర్న్ చేసి ఆ రేపటి రోజున మీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్లో చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అదే విధముగా ఎంత డొనేట్ చేయాలనుకున్నది. ఇక నెలకొకసారి ఆ అమౌంట్ మీ అకౌంట్ నుంచి దివ్యవాణి అకౌంట్లో పడిపోతుంది. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా బయటను వారు కూడా దయచేసి గుడి దగ్గరికి వచ్చి ఫామ్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.